కూర్చున్న జ్ఞానము నాకు ఇష్టమైనది. ఏమంటున్నారండి ఇక్కడ? బలిని కోరను నేను, కనికరం కావాలంటున్నారు. కనికరము, దయ, జాలి, దేవుని గురించిన జ్ఞానం నేర్చుకోండి అంటున్నారు. ఆ దేవుని గురించిన జ్ఞానము నేర్చుకొని నీట్గా యథార్థంగా దోషిగా ఎంచకండి. మీరు పూర్వపరాలు ఆలోచించకుండా నిందలు వేస్తుంటారు. ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ చెప్పుకుంటా వాళ్ళను దోషిగా ఎంచుతుంటారు. ఎంత దారుణమండి! అలా చేయకండి. మీరు కానుకలు తేకపోయినా పర్వాలేదు, కానీ నీతిగా యథార్థంగా ప్రవర్తించండి. దేవుని గురించిన జ్ఞానం తెలుసుకోండి అంటున్నారు. దేవునిలో బలంగా ప్రార్థన పట్టుదల కలిగి ప్రార్థించండి. పొడి ప్రార్థన చేయకుండా విశ్వాసంతో, నమ్మకంతో బలమైన ప్రార్థన కలిగి మీరు ప్రార్థించండి అంటున్నారు. అప్పుడే కదండి మనం పరలోక రాజ్యం చేరుకునేది. పొడి ప్రార్థన చేస్తే మనం చేరుకోలేము. మనం ఇప్పుడు ఏ దినాల్లో ఉన్నామండి? అంత్య దినాలలో ఉన్నాము. దేవుని రాకడ ఇవాళ రేపు అంటున్నారు. మార్కు సువార్త 13వ అధ్యాయము, మళ్ళీ మత్తయి 24, లూకా 21 అధ్యాయంలో 3 సేమ్ మ్యాటర్ చెప్తున్నారండి. దేవుడు రాకడను గురించిన హెచ్చరికిస్తున్నారు. మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అంటున్నారు. మార్కు 13వ అధ్యాయము 44. మార్కు సువార్త 13వ అధ్యాయం 17. అయ్యో, ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చే వారికి శ్రమ. పాలిచ్చే తల్లి విడవబడుతుందంటండి. లోపల ఉన్న బిడ్డ ఎత్తబడుతుందంట. గర్భిణీ స్త్రీ ఉంటుందంట. లోపల ఉన్న కడుపులో ఉన్న బిడ్డ ఎత్తబడుతుందంట. అందుకనే రాకళ్ళు మనం ఎత్తబడాలంటే విశ్వాసం కలిగి బలంగా ఉపవాస ప్రార్థనలు, ఆన్లైన్ ప్రార్థనలు, ఎక్కువ మెలకువ, అప్రమత్తత, జాగ్రత్త కలిగి ప్రార్థించమంటున్నారు. ఇదే 3 ఇట్లలో మనకు హెచ్చరికిచ్చేది. మెలకువ కలిగి, సిద్ధపాటు, జాగ్రత్త, అప్రమత్తత. ఏ జామున వస్తుందో మనకు తెలియదు. మనం ఎత్తబడే గుంపులో ఉండాలంటే ఎక్కువ ఉపవాసాలు, బలమైన ప్రార్థన, గట్టి ప్రార్థన చేస్తేనే. ఈరోజు చెప్పారండి హెబ్రోన్ చర్చిలో, విడువబడే వాళ్లకు ఎంత శ్రమో, 7 ఏళ్ల శ్రమలు ఉంటాయంట. అవి మనం తప్పించుకోవాలంటే ఇప్పుడే మనము ఎక్కువ కలిగి ఉండాలి ప్రార్థనలో. అది విడువబడితే మనము ఒకటే ఆప్షన్ అండి, శిరచ్ఛేదనం చేస్తారు. ఆ శిరచ్ఛేదనం చేస్తేనే కానీ మనము పరలోక రాజ్యంలో ఉంటాము. లేకుంటే నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావదు. అది తప్పించుకోవాలంటే మనం ఇప్పటి నుండి ప్రార్థనలు ఎడల భయం, భక్తి, దేవుని గురించిన జ్ఞానము నేర్చుకొని మనం 2వ రాకడకు సిద్ధపడి ఉందాము. ఇంకొకటండి, కారణపల్లి యోహాను సువార్త 2వ అధ్యాయము, యోహాను సువార్త కాదండి, లూకా సువార్త 8:40. ఆయన వెళ్ళి చూడండి అతను ఒక అధికారి అంటండి. అతనికి ఒక్కతే బిడ్డ ఉంది, యాయురుకు. సమాజంలో పెద్ద అధికారి, ఒక ఆఫీసర్ పోస్ట్ కలిగి ఉన్నాడు అనమాట. కానీ బిడ్డ చనిపోయే స్థితిలో ఉంది. అనేక వైద్యుల దగ్గరికి వెళ్తాడు, కానీ స్వస్థత దొరకదు. ఒక్కటే ఆప్షన్, ఎవరో చెప్తా వింటారు. ఏసే దగ్గరికి వెళ్తేనే నా బిడ్డ బ్రతుకుతుంది, లేకుంటే నా బిడ్డ చనిపోతుంది అని ఒక్కటే నిర్ణయించుకొని ఏసే దగ్గరికి వెళ్ళి వెళ్ళపడి బాగా బ్రతిమాలుకుంటాడండి. కాళ్ళ మీద పడి బహుబ్రతిమాలుకుంటాడు అని ఉన్నదండి. అయితే ఏసే వెళ్తాడండి. వస్తుంటే మార్గ మధ్యంలో మళ్ళీ ఒక స్త్రీ, రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ, 12 సంవత్సరాల నుండి. ఆ రోజుల్లో అంటే వాళ్ళను సమాజం మధ్యంలోనికి రానివ్వరు అనమాట. ఆమె కూడా ఎన్నో వైద్యుల దగ్గరికి వెళ్ళి ఎంతో బాధపడుతుంటుంది. ఈ వ్యాధి నయం కాక తనకున్న వ్యయం చేసుకుంటుంది, జీవనోపాధి మొత్తం వ్యయం చేసుకుంటుంది అన్నది. చదవండి. అప్పుడు 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగం గల యొక్క స్త్రీ, ఆమె జీవనోపాధి అంతా ఈ వైద్యులకు వ్యయం చేసి అని కూర్చోబడినది. ఎవరిని చేతును స్వస్థత నొందనిదై
ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయాను. ఆమె విశ్వాసం చూడండి. ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళ్తుంది, అయినా వ్యాధి తక్కువ కాదు. ఉన్నదంతా వ్యాయామం చేసుకుంటుంది, జీవనోపాధి మొత్తం ఖర్చు పెట్టుకుంటుంది. లాస్ట్కి అనుకుంటుంది తన మనసులో, నేను యేసయ్య దగ్గరికి వెళ్తాను, నాకు తప్పకుండా స్వస్థత కలుగుతుంది అనే విశ్వాసంతో వచ్చి బహుజన సమూహం ఉంటుందండి, ఎక్కిరిచిపోతారు. వెనకంగా వస్తుందండి, వస్త్రం ముట్టుకుంటుంది, అంతే. ఆమెలో ఉన్న వ్యాధి తక్కువై స్వస్థత పొందుకుంటుంది. ప్రభు ఏమంటారు, పేతురు నాలోని ప్రభావం వెళ్ళిపోయింది, ఎవరో నన్ను ముట్టుకున్నారు అనగానే ఆ పేతురు ఏమంటారంటే, ప్రభువా ఇంతమందిలో ఎవరని అనుకుంటాము, ఎలా తెలుసుకుంటాము అని పేతురు అంటాడు. లేదు లేదు, నాలోని ప్రభావం వెళ్ళిపోయింది, నాకు తెలిసింది అనగానే ఆ స్త్రీ వణుకుతూ వస్తుందండి. వణుక్కుంటూ వచ్చి ఆ స్త్రీ మరుగై ఉండలేదని ఆ స్త్రీ వణుకుతూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తాను ఎందు నిమిత్తము ఆయనను ముట్టెనో వెంటనే తాను ఎలాగ స్వస్థత పడనో ఆ సంగతి ప్రజలందరి ఎదుట తెలియజెప్పాను. చూడండి, ఆమె ఏ విధంగా వణుకుంటూ వస్తుంది, భయపడుకుంటా ఏమని అంటారో యేసయ్య అని వచ్చి తనకు జరిగినదంతా, ఎంతెంతమంది వేరే దగ్గరికి పోయిందో, ఎంత ఖర్చు పెట్టుకున్నదో అదంతా చెప్పేసి చెప్పగానే ప్రభు ఏమంటారు, నీ విశ్వాసమే నీకు స్వస్థత. మనకు విశ్వాసము నమ్మకం ఉండాలండి. ప్రభు ఇది ఖచ్చితంగా చేస్తారనే విశ్వాసము దృఢ నమ్మకం ఉండాలి, అప్పుడే మనకు స్వస్థత. ఆమె స్వస్థత పొందుకొని పోతుందన్నమాట. ప్రభు ఏమంటారు, అందుకైన కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచెను, సమాధానం గలదానమై పొమ్మని ఆమెతో చెప్పాను. ఆమె విశ్వాసం ఆమెకు స్వస్థత. ఒక పాట పాడొచ్చా బ్రదర్? దావీదు కుమారా యేసయ్యా స్వస్థత పరచుటకు త్వరగా రావయ్యా. దావీదు కుమార యేసయ్యా నన్ను స్వస్థత పరచయ్యా. ఒక మాటైనా పలికిన చాలు స్వస్థత పొందెదను, నేను స్వస్థత పొందెదను. రావయ్యా యేసు రాజా, రావయ్యా యేసు రాజా స్వస్థత పరచుటకు త్వరగా రావయ్యా, స్వస్థత పరచుటకు త్వరగా రావయ్యా. దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా. ఒక మాటైనా పలికిన చాలు స్వస్థత పొందెదను, నేను స్వస్థత పొందెదను. అంగి అంచును అంటగానే అద్భుత స్వస్థతనిచ్చావు, అంగి అంచును అంటగానే అద్భుత స్వస్థతనిచ్చావు. నీ దృఢ విశ్వాసమే నిన్ను స్వస్థత పరచెను, నీ దృఢ విశ్వాసమే నిన్ను స్వస్థత పరచెను అని పలికిన దేవా నీకే స్తోత్రమయ్యా, అని పలికిన దేవా నీకే స్తోత్రమయ్యా. రావయ్యా యేసు రాజా, రావయ్యా యేసు రాజా స్వస్థత పరచుటకు త్వరగా రావయ్యా. దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా. ఒక మాటైనా పలికిన చాలు స్వస్థత పొందెదను, నేను స్వస్థత పొందెదను. మరణించిన లాజరును జీవముతో లేపావు, మరణించిన లాజరును జీవంతో లేపావు. నేనే పునరుత్థానమును సత్యం జీవం మార్గమని, నేనే పునరుత్థానమును సత్యం జీవం మార్గమని అని పలికిన దేవా నీకే స్తోత్రమయ్యా, అని పలికిన దేవా నీకే స్తోత్రమయ్యా. రావయ్యా యేసు రాజా, రావయ్యా యేసు రాజా స్వస్థత పరచుటకు త్వరగా రావయ్యా, స్వస్థత పరచుటకు త్వరగా రావయ్యా. దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా. ఒక మాటైనా పలికిన చాలు స్వస్థత పొందెదను, నేను స్వస్థత పొందెదను.
ఇలా సెలవిచ్చుచున్నా 57 జరా విశ్రాంతి 2వ అధ్యాయం నుండి 2వ వచనం నుండి యెషయా గ్రంథము 56 2వ వచనం చదువు. నేను నియమించకుండా దానిని ఆచరించుచు ఏ కీడు చేయకుండా ఆ ప్రకారం చేసి దాన్ని రూఢిగా గైకొను నరుడు ధన్యుడు. ఏమంటున్నారండి? విశ్రాంతి దినాన్ని ఘనంగా అపవిత్రపరచకుండా ఆచరించుతూ ఆ రోజు ఏ కీడు చేయొద్దంటండి. మనం వ్యాపారం చేసుకోవద్దు, ఏ కీడు చేయొద్దు. ఆ రోజు మొత్తం విశ్రాంతి దినాన్ని ఉదయం వరకు సాయంత్రం కనపరచాలంట. దేవుని ఆరాధించాలి, స్తుతించాలి, కనపరచాలంట. ఆ రోజు మనం వ్యాపారం చేసుకుంటూ చర్చికి రాకుండా ఉంటే అంట చావైన పాపం అంట. యెహోవాను హత్తుకోని అన్యుడు నిశ్చయంగా యెహోవా తన జనులలో నుండి నన్ను వెలివేయనని అనుకునవద్దు. షండు నేను ఎండిన చెట్టని అనుకునవద్దు. నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచు నాకు ఇష్టమైన వాసుకొనుచున్న షండులను గురించి యెహోవా ఇలా సెలవిచ్చుచున్నాడు. మనం సండే చర్చికి వచ్చి దేవుని ఆరాధించి గణపరిస్తే ఏమేమి ఇస్తున్నారో చూడండి. నా ఇంటను నా ప్రాకారములను ఒక భాగమును వారికి ఇచ్చేదను. కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకున్న కంటే శ్రేష్టమైన పేరు పెడుతున్నారంట. కొట్టివేయబడని నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను. విశ్రాంతి దినం నా నిబంధనను ఆధారం చేసుకునొచ్చు యెహోవా ఆయనకు పరిచర్య చేయవలనని ఆయన పక్షంలో చేరు అన్యులను నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చేదను. నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింపజేసేదను. నా బలిపీఠము మీద వారు అర్పించే దహన బలులను నాకు అంగీకారములగును. నా మందిరము సమస్త జనములకు విలువేయబడని వారిని సమకూర్చు ప్రభువగు యెహోవా ఇదే. నేను సమకూర్చిన ఇశ్రాయేలు వారికి పైగా ఇతరులను కూర్చెదను. చూస్తున్నారండి, మనము విశ్రాంతి దినాన్ని గనపరచాలి. అందరూ ప్రతికరం ఉదయం నుండి సాయంత్రం వర్క్ చేసుకోకుండా, లోకవార్తలు చెప్పుకోకుండా, బిజినెస్ చేసుకోకుండా మనము ఏది కోరుకుంటే అది అంటున్నాడండి. కొడుకులు కూతులు అనిపించుకున్నట కంటే అందుకనే మనము ఆదివారం అందరూ రండి, ఉదయం నుండి సాయంత్రం వరకు దేవుని ఆరాధిద్దాం, గణపడతాం, స్తుతిద్దాం. 2వ రాకడకు సిద్ధపడదాం. అప్రమత్తంగా చేసిన